jolly, faithful, joyful and triumphant. Oh God, to Bethlehem. Come and behold him, both the King of Angels. Oh come, let us adore him. Oh come, let us adore him. Oh come, let us adore him, Christ the Lord. Oh sing, choirs of angels, sing in exaltation. Oh sing, all ye citizens of heaven above. Glory to God, glory in the highest. Oh come, let us adore him. Oh come, let us adore him. Oh come, let us adore him, Christ the Lord. All hail, Lord, we greet thee. Oh, this happy morning. Oh, Jesus, to thee be glory given. Word of the Father, now in flesh appearing. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Oh, come, let us adore him, Christ the Lord. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. స్తుతులకు పాత్రుడు మా ప్రియ పరలోక తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి సజీవమైన నామంలో మమ్మల్ని నేటి వరకు సజీవులుగా ఉంచి ప్రభువా, ఇలాగున మీ యొక్క వాక్య ధ్యానమును మేము ధ్యానించడానికి కృపను అనుగ్రహిస్తున్న స్తోత్రాలు. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు, లోపడే హృదయం మాకందరికీ అనుగ్రహించి మీ ఆశీర్వాదములతో దీవులతో నింపమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. విలాప వాక్యములో 3వ అధ్యాయం 23వ వచనము 2వ భాగం. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? లోకములో మరి ఎవరిని నమ్ముకున్నా అంతయు మోసము, దగ, కుట్ర, పగ, ద్వేషము, అసూయ, కలహము కనబడుతూ కాదంటారా? ఎక్కడ చూచినా, అది గ్రామాల్లో కాదు, అది పట్టణాల్లో కాదు, అది దేశంలో కాదు, అది కుటుంబంలో కాదు, అది కడకు సంఘంలో కూడా కాదంటారా? పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగంలో స్పష్టంగా తెలియజేయచ్చు ఉన్నది. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 8-9 వచనాలు. మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నువ్వు మనుషులను నమ్ముకున్నా, నువ్వు రాజులను నమ్ముకున్నా, నిన్ను ముంచేవారు ఉంటారు కదా. ఇంకా గమనించినట్లయినచో చాలా స్పష్టంగా మీకా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. 7వ అధ్యాయం, మీకా 7వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకునవద్దు. నీ కవిగుటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు
కాపు పెట్టు. 6వ వచనం. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకిని, కోడలు అత్త మీదకిని లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదరు. జాగ్రత్త సుమా. దేవుని మాటలు అక్షరాల జరిగి తీరుతుంది. దేవుని లేఖనములో ప్రతి ఇంటిలో కడకు దేవుని సంఘములో శత్రుత్వము, ఓర్వలేనితనము, అసూయ, స్వార్థము ఎక్కువగుచున్నది. అందుకే ఆయన అనగా దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఈ నమ్మదగిన దేవుని గురించి 5 ప్రాముఖ్యమైన విషయాలు సమయం బట్టి తెలుసుకున్నాం. మొదటిగా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. కాబట్టి పాపములను క్షమించే దేవుడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. చూడు, మళ్ళా చదువుతున్నాం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. కాబట్టి ఎలాగన క్షమించగలడు? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు విడిచిపెట్టాలి. అప్పుడే దేవుని కనికరం, దేవుడు క్షమించగలడు. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆదికాండం 50వ అధ్యాయం 17వ వచనం. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించిన దేవనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించుమనిది. వారు యోసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను అన్నలో తండ్రి చెప్పినటువంటి మాటను బట్టి తమ్ముడైనటువంటి యోసేపు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరండి, అతడు క్షమిస్తాడు అన్నాడు. కనుక క్షమాపణ అనిన్నది మరి నీవు పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెడితేనే. ఎప్పుడైతే ఆ విధంగా అన్నలు చేశారో వారిని క్షమించుట మాత్రమే కాక వారిని కష్టకాలములో పోషించగలిగినాడు. పేతురు యేసును అడిగిన ప్రశ్న మరియు జవాబు చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతని క్షమింపవలను? 7 మారుల మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లడిను, 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. 70 ఏళ్ళు
నీ జీవిత కాలం అంతయో, మానవుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలమైతే 80 సంవత్సరాలు, నీవు జీవించినంత వరకు కూడాను క్షమాపణ గుణం కలిగి ఉండాలి. పాపములను క్షమించుటకు గుర్తేమిటి? మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. బాప్తిసమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిసం ప్రకటించచ్చు వచ్చాను. అంటే మారు మనస్సు. లూకా సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించెదరు. అని మారు మనసు లేనిచో నశిస్తారు, అంటే నిత్య నరకం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు అనగా నశించడి వారిని రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అని అపొస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. తన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడినాడు. అప్పటికప్పుడే అపొస్తలుడైన పౌలు దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు. దేవుని దర్శనం తర్వాత అననీయ యొద్దకు వెళ్ళాడు. మరి కనుచూపు పొందాడు. మరి రక్షణ కలుగుట కొరకై బాప్తిసం ఇవ్వమని కోరుకున్నాడు. మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని వెంటనే దేవుని సువార్తను దమస్కులోనే ప్రకటించగలిగినాడు. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఈ మాట నమ్మదగినది. ఏ మాట అండి? ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాము. బాప్తిసం అనేది నీ పాపమును, నీ శరీరమును నీళ్ళల్లో ముంచడం, అనగా సమాధి చేయబడడం, తిరిగి లేపుతారు. నిరీక్షణ. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు 2000 సంవత్సరాల క్రితం అరుదించి సర్వ మానవాళి పాప పరిహారం కొరకు సువార్తను మరి తెలియపరిచి సిలువలో క్రయదనం చేసి రక్తము కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన పునరుద్ధానుడు. అట్టి నిరీక్షణ. అందుకే మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాము అనే నిరీక్షణ నీకున్నదా? అటు నిరీక్షణ నీవు కలిగి ఉండాలంటే నీ పాపములో క్షమించబడి ఉండాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. ఆ నిరీక్షణను గట్టిగా పట్టుకోవాలి. నేను తిరిగి లేస్తాను, నేను తిరిగి లేస్తాను, నేను తిరిగి లేస్తాను. దేవుడు నా కొరకే తిరిగి రానై ఉన్నాడు, నన్ను తిరిగి తీసుకుని పోతాడు అన్న నిరీక్షణ పాపములు క్షమించబడిన వారిలో ఉన్నటువంటి లక్షణం. రెండవదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అంటే సహవాసములకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఒకప్పుడు లోకములో ఉన్నాం, చీకటిలో ఉన్నాం, అంధకారములో ఉన్నాం, పాపములో ఉన్నాం, చెడుగులో ఉన్నాం, చేయకూడని, మాట్లాడకూడని, మరి చూడకూడని విషయాలు చేస్తూ చెడిపోయిన మనలను దేవుడు రక్షించి పాపక్షమాపణను అనుగ్రహించిన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు గనుకనే ఆయన సహవాసములోనికి మనల్ని నడిపించాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5-6 వచనాలు. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. యాకోబు వంశముకు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీన్ల వలె మంత్ర ప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. నీ సహవాసం ఎవరితో? అన్యులతోనా, దేవుని బిడ్డలైనటువంటి వారితోనా? పరీక్షించుకునమని మనవి చేస్తూ ఉన్నాను. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 26-27 వచనాలు చదువుతున్నాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. 31 నుంచి చదువుతున్నాను. కొర్నేలి, నీ ప్రార్థన వినబడను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపక ముంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురును మారు పేరు గల సీమోను పిలిపించు. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని వారితో నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అప్పుడు అందుకు పేతురు నోరు తెరిచి ఇక్కడను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడును ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాస్తవ్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచచ్చు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఏక మనస్సు, ఏక ఆత్మ, ఏక ప్రేమ, ఏక భావం కలిగేవారు సంఘంలో ఉన్నారంటారా? చూడండి, 1 యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1-2-3 వచనాలు చదువుతున్నాను. జీవవాక్యమును గూర్చినది ఆది యందు ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం.
ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందాము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనను పవిత్రులముగా చేయడు. ఆఖరిగా సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, నీ సహవాసం ఎవరితో? అందుకే కదా మరి దావీదు కీర్తనలో మొదటి అధ్యాయములో మొట్టమొదట చిన్న పిల్లలకు చెప్పినటువంటి మాటను పెద్దలకు కూడా వర్తింపజేస్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు. అనగా సహవాసములో దేవుని వాక్యము బోధించబడుతూ ఉంటుంది. దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరినో నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు తండ్రి. ప్రభా, నిన్ను నమ్ముకున్న వారి పట్ల నీవు చేసినటువంటి మేళ్ళు అనేకములు నా తండ్రి. పాపులమైన మమ్మలను, మా పాపములను మేము ఒప్పుకునే ఎడలా మమ్మలను క్షమించుటకు మీరు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక అందును బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని మీ శిలువ రక్తము చేత కడిగి పవిత్రులుగా చేసిన అందును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అంత మాత్రమే కాకుండా మా ప్రభువ, నీ సహవాసములకు మమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నా తండ్రి ఎంతైనా నమ్మదగిన వాడవు ప్రభువ. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యాకోబు అంతస్తులతో కూడా మీరు హెచ్చరించారు. అన్ని జనాంగముగా మరి అన్ని జనాంగంలో నడిచినట్లుగా మీరు నడవకూడదు అని సెలవిచ్చారు. కనుక జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడను. ప్రభు, మీ సహవాసం చేసినట్లయినచ్చో ప్రభు, మేము వెలుగులో నడిచిన వారముగా ఉండగలమనే నిరీక్షణను అనేకులకి అనుగ్రహించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.